శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, సోమవారం, 15 జూలై 2024, నవమి రాత్రి 7:19 వరకు, స్వాతి నక్షత్రం రాత్రి 12:29 వరకు, వర్జం ఉదయం 4:15 నుండి 6:01 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:25 నుండి 4:17 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, శుభ సమయం లేదు. ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు: దుర్గాదేవి అష్టోత్రం, వారాహిదేవి అష్టోత్రం చదవండి. ప్రథమ తాంబూలం అమ్మవారికి సమర్పించండి. త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. జిల్లేడు ఒత్తులు. శ్రీ గణపతి దేవుని అనుగ్రహం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కలహాలు తొలగిపోతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మేషరాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృషభ రాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా సోదరుల సహాయం తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటక రాశి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం పొందుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. బాకీలు వసూలవుతాయి. కన్యా రాశి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. తులారాశి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. మకర రాశి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. మీనరాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.